రియల్‌మీ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసినారు. ఇదొచ్చేసి రియల్‌మీ 16T 5G. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఎందుకు తీసుకోకూడదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రియల్‌మీ 16T సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 144 హెర్ట్జ్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ పెట్టిన ప్రైస్‌కి, ఈ మొబైల్‌లో యూజ్ చేసిన డిస్‌ప్లేకి అస్సలు మ్యాచ్ అయితే లేదు. అంత వరస్ట్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. మనకి 10,000-15,000 రూపాయల మొబైల్‌లో కూడా ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేస్ అనేది ఇస్తున్నారు. దీంట్లో ఓన్లీ హెచ్‌డీ+ మాత్రమే. అది కూడా మనకు ఎల్‌సీడీ డిస్‌ప్లే. డిస్‌ప్లే మాత్రం చాలా వరస్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. ఇదే బడ్జెట్‌లో మనకి ఇంకా బెస్ట్ కెమెరా మొబైల్స్ ఉన్నాయి. వాటిలో మనకు టెలిఫోటో సెన్సార్ గానీ, అల్ట్రా వైడ్ కెమెరా ఇలా మనకు చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ కెమెరా. అది కూడా ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ ఉంటుంది. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఒక డీసెంట్ ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు దీంట్లో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఓన్లీ 1080p 30 ఎఫ్ఎస్‌లో మాత్రమే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అది కూడా మనకు ఈ బడ్జెట్‌లో అంటే ఇది మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు కెమెరాస్ కూడా చాలా వరస్ట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసరు. ఈ మొబైల్‌లో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ప్రాసెసరే. ఇదొక బడ్జెట్ 5G ప్రాసెసరు. ఇదే ప్రాసెసర్ మనకు 10,000-15,000 రూపాయలు వస్తుంది. అలాంటిది మనకు ఈ మొబైల్‌లో యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం ది వరస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్నా, లేదంటే జనరల్ యూజ్ చేసినా కంపల్సరీగా ల్యాగ్ అనేది ఉంటుంది. అంత వరస్ట్ ప్రాసెసర్ ఇది. ఇది యాక్చువల్‌గా మనకు ఒక ఎంట్రీ లెవెల్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు 5G యూజ్ చేసుకోవడానికి ఈ ప్రాసెసర్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 8000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగు. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ బాగా ఇచ్చినారు 8000 ఎంహెచ్. దాంతో పాటు దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ స్పీకరే, డబుల్ స్పీకర్స్ అయితే కాదు. సౌండ్ క్వాలిటీ కూడా దీంట్లో యావరేజ్‌గానే ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు IP69 కే రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. దాంతో పాటు మిలిటరీ గ్రేడ్ 18S సర్టిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు. దాంతో పాటు 8+128 వచ్చేసి 32,000 రూపాయలు. 8+256GB వచ్చేసి 35,000 రూపాయలు పెట్టినారు. ఈ మొబైల్ పెట్టిన ప్రైస్‌కి, ఈ మొబైల్‌లోని ఫీచర్స్‌కి అస్సలు మ్యాచ్ అయితే లేదు. అంత వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనకి ఈ మొబైల్‌లోని ఫీచర్స్‌కి ఒక 15,000-17,000 రూపాయల్లో పెడితే సెట్ అవుతుంది. అది కూడా ప్రెజెంట్ ఉన్న మొబైల్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే. అలాంటిది మనకు ఏకంగా 30,000 రూపాయలు పెట్టినారు. అంటే మనకు డబుల్ ప్రైస్ అనేది పెట్టినారు ఈ రియల్‌మీ 16T మీద. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఇది మెయిన్‌గా ఆఫ్‌లైన్ టార్గెటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఎక్కువ ఈ మొబైల్ అనేది సేల్ చేస్తారు. సో, ఈ మొబైల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోద్దండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.